షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 38వ వచనం నుంచి ఆఖరు ఉన్న లేఖన భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఎవర్ సీక్రెట్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క రహస్య శిష్యులు. ఆ శిష్యులలో ఎవరనగా అరిమతయి, యోసేపు, నికోదేము. వీరికి చక్కగా బైబిల్లో ప్రస్తావించబడ్డది. యేసుక్రీస్తు ప్రభు మన పాపమును కొలిచి సిలువలో ప్రాణం అర్పించాడు. ఆ దేహమును సిలువ కింద దించారు. ఆ రీతిగా ఉంటే అతను శాపగ్రస్తం దేని వాక్యం సెలవిస్తుంది. భూస్థాపన చేయాలి. శిష్యులందరూ పారిపోయారు, యోహాను మాత్రం ఉన్నాడు అంతే. ఆ సందర్భంలో అరిమతయి యోసేపు రహస్యంగా ఉన్నాడు. ఆయన వాక్యభారం చూస్తాం. అటు తర్వాత యూదుల భయం వల్ల రహస్యముగా యేసు శిష్యుడు అరిమతయి యోసేపు తాను యేసు దేహము తీసుకుని పోటకు పిలాతు వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను. రహస్యంగా ఉన్నాడు, యూదులకు భయపడి. చాలామంది ఈనాడు కూడా వారికి భయపడి క్రైస్తవులమని యేసయ్య బిడ్డలను బహిరంగ చెప్పుకోలేని వారు ఎందరో ఉన్నారు. ఇక్కడ రహస్య క్రైస్తవులు బహిరంగ యేసు నా దేవుడు, నా రక్షకుడు, విమోచకుడు అని బహిరంగంగా చాటుకునే వారు చాలా కొద్దిగా మనకు కనిపిస్తారు. అరిమతయి యోసేపు సజ్జనుడు, ఆయన మంచివాడు, ప్రముఖమైన వ్యక్తి ఆయన. కాబట్టి యూదులకు భయపడి యేసు శిష్యుగా రహస్యంగా ఉన్నాడు. సమయం రానే వచ్చింది, ఇక ఆయన బయటికి రావాలి, యేసు శిష్యులు బరిగతం కావాలి. కాబట్టి ధైర్యంతో వాక్యం తెగించి ఆయన ఎవరు ముందు రావడం లేదు. ఇక స్త్రీలు ఉన్నారు అక్కడ. ఆ సందర్భంలో ఈయన తెగించి ధైర్యముగా పిలాతుకు వెళ్ళాడు. యేసు దేహాన్ని నాకు ఇవ్వండి. అంత్యక్రియ ఘనంగా జరిగించాడు ఆయన. తన కొరకే తొలిపించుకున్న సమాధిలో తాను యేసు ప్రభు దేహం అందులో ఉంచగలిగాడు. వాక్య భాగం గమనించినప్పుడు అంతలో వారు యేసు దేహం ఎత్తుకొని వచ్చి యూదులు పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆ సమాధిలో ఎవడను ఎప్పుడూ ఉంచడు కొత్త సమాధిని ఉంచారు. రెండో వ్యక్తి నికోదేమాన. మొదటి రాత్రి అందుకు వచ్చిన నికోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారమి 150 సేల ఎత్తు తెచ్చాను. ఒకరైతే అరిమతయి యోసేపు యేసు ప్రభు తాను తొలగించుకున్న సమాధి, కొత్త సమాధిని ఇవ్వగలిగాడు. నికోదేము రహస్యంగా వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొత్తగా జన్మించినా కానీ దేవురాజ్యం ప్రవేశింపలేడని ప్రభు చెప్పాడు. వృద్ధుడు ప్రభు శిష్యుడు అయ్యాడు. తన ప్రేమ చాటించడానికి, ప్రభు పట్ల తనకు గౌరవాన్ని చాటించడానికి ఆయన 150 సేర్ల ఎత్తు తీసుకొని వచ్చాడు. వాక్య భాగంలో చూస్తాం. రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. యేసు దేహాన్ని అప్లై చేశారు, సిద్ధపరిచారు. వారు కొత్త సమాధిలో పెట్టగలిగారు. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో వీరెవరు కూడా ముందుకు రాలేకపోయారు. They were behind the screen to the death of Jesus Christ. After his death, they came out. వారు బయటికి రాగలిగారు. ఇంకా యేసు యొక్క ప్రేమ వారిని బలవంతం చేసింది. అపోస్తలుడు పౌలు అంటాడు, the love of God constrains us. యేసు ప్రేమ బలవంతం చేసింది. కాబట్టి ఇక తట్టుకోలేకపోయారు. ఇంతకాలం రహస్యంగా ఉన్నాం. నో, ప్రభు బతుకున్నప్పుడు ఏం చేయలేకపోయారు వారు. ప్రభు చనిపోయిన తర్వాత వారు చేయగలిగింది చేశారు.
మనం బ్రతికున్నప్పుడే, మన ప్రియుడు బ్రతికున్నప్పుడే మన కార్యాలు చేయాలి. మనం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పాలరాతి సమాధి కట్టిస్తే ఏం లాభం? బ్రతికున్నప్పుడు చేయాలి, బ్రతికున్న ప్రేమతో చూడాలి, బ్రతికున్నప్పుడు అన్ని మనం చేయాలి. ఇదిగో ఆ యొక్క బేతనీయుని ఆ స్త్రీ ప్రభు బ్రతికుండగానే అత్తరు ఉడ్డు పగలగొట్టి, చాలా కాస్ట్లీ అది పర్ఫ్యూమ్, అది అంత విలువైన అత్తరు బుడ్డి పగలగొట్టి ప్రభు జీవించినప్పుడు, ప్రభు బ్రతికుండ కాలం అని ఒక మంచి కార్యం చేసింది. సంతృప్తి. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు చేయాలి, సంతృప్తి కలుగుతుంది. నా తల్లికి చేయగలి, నా తండ్రికి చేయగలిగారన్న సంతృప్తి మనకుంటుంది. ఏమి చేయకుండా వాడు బతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత చేస్తే ప్రయోజనం? కుర్బాన్ అనేవారు నీకేదో అది దేవుని కుర్బాని, తల్లిని సన్మానించాలి, గర్వపరచాలి. అది చేయడం లేదు. మన పరలోకపు తండ్రి, ఆయన గణపరచాలి, ఆయన సాక్షిగా జీవించాలి. ఎంతకాలం రహస్యంగా ఉంటావు? ఎంతకాలం ప్రభువును గురించి చెప్పకుండా మౌనంగా ఉంటావు? ఎంతకాలం పాడకుండా ఉంటావు? ఎంతకాలం స్తుతించకుండా ఉంటావు? వారు బయటకు వచ్చారు, ప్రభు ప్రేమ బలవంతం చేసింది కాబట్టి వారు వచ్చి యేసు ప్రభు దేహాన్ని తీసుకొని సుగంధాలను పూసి యూదుల మర్యాద చొప్పున వారు యేసు ప్రభువును కొత్తగా తొలిపించి ఎవరు పెట్టిన ఆ సమాధిలో ప్రభు ఉంచారు. ఈ సత్యం మనకు ప్రబోధిస్తుంది. బ్రతికున్నప్పుడే మనం ఇతరులు చేయవలసిన కార్యాలు మనం చేయాలి. రహస్యంగా ఏది ఉండకూడదు. మనం ప్రభు బిడ్డలమని ఈ లోకానికి తెలిసే విధంగా ప్రతి విషయమును ప్రవర్తించాలి. మనం ప్రభువుకి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభుకు చేయవలసిన బ్రతికున్న కాలంలో చేయాలి. మనం వీరు బ్రతికి ఉన్నప్పుడు బహిరంగ ముందు రాయలేకపోయారు, కానీ ప్రభు చనిపోయిన తర్వాత వారు ఆ సమాధి కార్యక్రమాన్ని చక్కగా ఘనంగా జరిగించగలిగారు. యెషయా ప్రవక్త కూడా ఒక ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. ఒక ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు. సర్వస్వం త్యాగం చేసిన త్యాగధరుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? హృదయాలు సమర్పించుకుందాం. ఆ శిష్యుని ముందు సాగిపోదాం. నిజమైన శిష్యులు అంటే శిష్యత్వం గురించి మనం ధ్యానం చేస్తే ఒక్క మాట మనకు కనిపిస్తుంది. రహస్య శిష్యులుగా ఉన్నారు, కానీ బహిరంగ శిష్యులు అయినారు. తర్వాత శిష్యుడు అనగా యేసు యొక్క బోధనను తన బోధనగా భావించి వాడిని చేకొని ఆ ప్రకారం జీవించుట, అదే శిష్యత్వం. ప్రభు యొక్క బోధనను దీన్ని అంగీకరించి వాటిని మనం స్వీకరించి ఆ ప్రకారం జీవించుట. ఆ శిష్యులు కావాలంటే మనం మూల్యం చెల్లించాలి, అపనిందలు ఎదుర్కోవాలి. యూదుల భయం వారికి ఉండింది. ఇంకా లాభంలో యూదులు ఏమైనా చేయమమ్మని, ఏమైనా చేయనివ్వండి, మీకు ఉండలేము, రహస్యంగా ఉండలేమంటూ బహిరంగ ముందుకు వచ్చారు వారు. ఇంకా దేవుని ప్రేమను బలవంతం చేసింది. దేవుని ప్రేమ బలవంతం చేస్తుండగా నువ్వు ప్రభు కొరకు జీవించు, ప్రభు కొరకు పాటుపడు. ఆండ కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మహాగణ మహోన్నతుడ యేసయ్య మీకు స్తుతిస్తోతారు నాయన. రహస్యంగా అనుమతి చేస్తే నికోదేము ఉన్నారు. మీరు చనిపోయిన తర్వాత మీ దేహం కావాల్సినవన్నీ దాన్ని అంచెలు చక్కగా జరిగించారు మా తండ్రి. మీ ప్రేమ బలవంతం చేయగా బహిర్గతంగా తండ్రి, బహిరంగంగా వారు మీ శిష్యులమని చాటి చెప్పారు తండ్రి. మీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మీ శిష్యులుగా ఉండాలంటే తండ్రి సమస్తం విడిచిపెట్టారు నాయన. సమస్తం త్యజించాలి, పెంటతో సమానంగా ఎంచుకోవాలి. మీ బోధలే మీ జీవితం మేము ఆదర్శంగా తీసుకొని అందరూ నడిచినప్పుడే నిజమైన శిష్యులం అవుతాం ప్రభు. మీకు శిష్యులం అవుతాం. అనేకులు తన శిష్యులుగా చేసే కృప నాకు ఇవ్వగలందుకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరి సహకాలంతోనే ఉండును గాక. ఆమేన్.